శివాజీ పుట్టిన శుభవార్త తెలిసేసరికి షాహాజీ పరిందాలో ఉన్నాడు. నిరంతర యుద్ధాలతో మునిగి ఉన్నందువల్ల అతడు 10 నెలల తర్వాతనే శివనేరికి వచ్చి తన కొడుకును చూసుకోగలిగాడు. కొద్ది రోజులు ఉండి మళ్ళీ వెళ్ళిపోయాడు. మొఘలులపై తిరుగుబాటు చేసిన దర్యాఖాన్ అనే సర్దార్ను షాహాజీ ఓడించాడు. జున్నార్, సంగమనేర్, వైజాపూర్, చాంబార్, గోందే మొదలైన ప్రాంతాలను జయించి మొఘల్ సామ్రాజ్యంలో కలిపాడు. 1632లో అహ్మద్ నగర్ సుల్తాన్ బుర్హాన్ నిజాం షాను అతడి వజీర్ ఫతేఖాన్ను హత్య చేసి పసివాడైన అతడి కొడుకును కీలుబొమ్మగా గద్దెపై కూర్చోబెట్టాడు. మొఘల్ సేనానులకు సంధి రాయబారాలు పంపి తన పదవిని తనకు ఉంచాలని, అదనంగా షాహాజీ యొక్క పూణే జాగీరును తనకివ్వాలని కోరాడు. షాహాజీ చేసిన మేలును మరచి మొఘల్ సర్దార్లు పూణే జాగీర్ను ఇచ్చేందుకు సమ్మతించారు. 1633లో మొఘల్ సైన్యం దౌలతాబాద్ను ఆక్రమించుకోవడంతో అహ్మద్ నగర్ రాజ్యం ముక్కలైంది. షాహాజీ తన పూణే జాగీరును మళ్లీ స్వాధీనం చేసుకున్నాడు. 1636లో మొఘల్ పాదుషా షాజహాన్ స్వయంగా వచ్చి పెద్ద సైన్యాన్ని 3 భాగాలు చేసి 3 దిక్కుల నుంచి షాహాజీపై దాడి జరిపించాడు. 4 నెలలు ఆ దాడిని నిలువరించిన షాహాజీ బీజాపూర్ నుంచి సహాయం ఆగిపోవడం వల్ల ఓటమిని అంగీకరించి సంధి చేసుకుని బాల సుల్తాన్ను 7 కోటలను మొఘల్ సర్దార్లకు అప్పగించాడు. మొఘలులకు అప్పగించిన కోటలలో శివనేరి కూడా ఉంది. అందుచేత అక్కడి నుంచి జీజుబాయిని, శివాజీని పూణే జాగీర్కు రప్పించాడు షాహాజీ. ఆ తర్వాత ఏం జరిగింది? షాహాజీ శివనేరి కోట నుండి జీజుబాయిని, శివాజీని కాపాడగలిగాడా? తర్వాత భాగంలో జీజుబాయి షాహాజీని ఏమి కోరిక అడిగింది? తర్వాత జరిగిన పరిస్థితులను షాహాజీ ఎలా ఎదుర్కొన్నాడు? ఇటువంటి ఆసక్తికర విషయాలను తర్వాతి భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం.